ఓపెనింగ్ రిమార్క్స్ ఇస్తా, దాని తర్వాత ఆ ప్రశ్నకు సమాధానం. డెఫినెట్ గా ప్లీజ్ ప్లీజ్. గోదావరిలో గర్జన అదిరిపోయింది. గోదావరిలో యూత్ పవర్ సూపర్. ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న పుణ్యభూమి పశ్చిమ గోదావరి జిల్లా. గోదావరిలో మమకారం వెటకారం రెండు సూపర్. గోదావరి జిల్లాకు చెందిన అమ్మాయికి పెళ్ళైంది కదా, బ్రహ్మణి గోదావరి జిల్లాకి చెందిన అమ్మాయి. నాకు తెలుసు మీరు చూపించే ప్రేమ, ఆప్యాయం, పలకరింపు ఏనాడు ఎవ్వరు మరవలేరు. ప్రపంచానికే రొయ్యలు చేపలు పంపించేది గోదావరి జిల్లా. ఏ రంగంలో తీసుకున్నా గోదావరి వాళ్ళు నంబర్ 1 గా ఉంటారు. కష్టాన్ని నమ్ముకున్న వారు గోదావరి జిల్లా వాసులు. ఎప్పటి నుంచో నాకు ఒక కోరిక ఉంది. సాంప్రదాయంగా మీరు కోడి పందాలు వేస్తారు, చూడాలనుకున్నా ఎప్పుడు చూడాల. వచ్చే సంక్రాంతికి తప్పనిసరిగా వస్తాను. సాంప్రదాయంగా వేసే కోడి పందాలు నేను చూస్తాను. గతంలో ఇదే గడ్డపై యువగలం పాదయాత్ర చేశా. ఇప్పుడు ఏకంగా యువగల సభ పెట్టుకుంటాం. నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ మధ్యన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా సింహం లాగా సింగిల్ గా వస్తున్న డైలాగులు కొడుతున్నారు. ఇక్కడున్న యువతను ఆలోచించమంటున్నా. సింహం పరదాలు కట్టుకుంటూ వస్తుందా, లేదంటే సింహం వచ్చే ముందలా చెట్టులు నరుకుతారా? జగన్ని వేటాడడానికి 2 సింహాలు రెడీగా ఉన్నాయి. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, ఇంకొకరు నేను అన్నగా భావించే పవన్ అన్న. జగన్ నీ టైం అయిపోయింది. మే 13న ఈ 2 సింహాల మధ్యలో నువ్వు అయిపోయేది ఖాయమని ఈ సభాముఖంగా నేను చెప్తున్నా. ఇంకో మాట కూడా అంటున్నాడు, నేను అనాథుడు అంటున్నాడు ముఖ్యమంత్రి గారు. ఇది చూసిన తర్వాత నాకు ఒక కథ గుర్తొచ్చింది. ఆ కథలో ఒక మర్డర్ కేసులో నిందితుడు